ఏపీలో వర్షాలకు దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారు అధికారులు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత దీనిపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇస్తారు. రాష్ట్రంలో 20కి పైగా జిల్లాలపై వర్షాల ప్రభావం ఉందని, వీటిలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నష్టం జరిగినట్లు గుర్తించారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ వర్షాలకు సుమారుగా 3.5 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు లెక్కలు కట్టారు. ఇందులో గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఈ జిల్లాలలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో పైరు నీటిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తర్వాత గోదావరి జిల్లాల్లో దాదాపు 30,000కు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. వర్షాల వల్ల ఎకరాకు 15,000 వరకు నష్టం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలా పంటలు దెబ్బతిన్న వారిలో వరి రైతులతో పాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర రైతులు కూడా ఉన్నారు. 1,000 ఎకరాల్లో పత్తి నీట మునిగిందని చెబుతున్నారు. వర్షాల వల్ల పంట దెబ్బతినడమే కాకుండా చీడపీడలు కూడా చుట్టుముడతాయని అంటున్నారు. వరదల దాటికి దాదాపు 70,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరో 2 లక్షల మంది ముంపులోనే కాలం వెళ్లదీస్తున్నారు. కృష్ణానదికి రికార్డు స్థాయిలో 11.40 లక్షల క్యూసెక్కులు వరద రావడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం చెబుతుంది. 40 ఏళ్లలో ఎప్పుడూ బుడమేరకు ఈ స్థాయి వరద రాలేదని లెక్కలు చెబుతున్నాయి. వరదల కారణంగా ఏపీలో 19 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 2 ఆచూకీ తెలియడం లేదని పేర్కొంది. దాదాపు 2,000 కిలోమీటర్ల వరకు రహదారులు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తుంది. ఇప్పటికే నీట మునిగిన ప్రజలు 176 పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్లు పేర్కొంది. వీళ్ల కోసం ప్రత్యేకంగా 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపింది. సహాయక చర్యల్లో 36 ఎన్డీఆర్ఎఫ్ నిరంతరం పనిచేస్తున్నాయని వివరించింది. బాధితుల కోసం 3 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. వీటిని అందించేందుకు బోట్లు, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయం తీసుకుంటున్నట్లుగా తెలిపింది. ఓవైపు బాధితులకు సాయం చేస్తూనే మరోవైపు విద్యుత్ పునరుద్ధరణ పనులు, రహదారుల పునర్నిర్మాణం చేస్తుంది.